హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక ప్రతి ఏటా ఇచ్చే విధంగానే ఈసారి కూడా ఒంటిపూట బడులు, అదేవిధంగా వేసవి సెలవులైతే ఇవ్వబోతున్నారనమాట. వీటి మీద ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది విద్యార్థులందరికీ సంబంధించి. ఈసారి ఎన్ని రోజులు ఈ యొక్క సెలవులు అనేటువంటివి ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇవ్వబోతున్నారు, మనకు ఈ తేదీల్లో ఏమైనా మార్పులు చేశారా లేదా, ఒకవేళ మార్పులు చేసినట్లయితే ఎన్ని రోజులు అయితే ఇవ్వబోతున్నారు సెలవులు, ఓకేనా? ఆ వివరాల గురించి మొత్తం కూడా మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా సో మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరైతే చూడవచ్చు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి మన ఛానల్ని. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ అయితే రావడం జరిగింది. సో శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం అయితే చెప్పబడింది. ఇప్పటి వరకు మీరు చాలా దగ్గరలో జాతకం చేయించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలు అయితే పరిష్కరించుకోండి. గురూజీ గారు 100% పరిష్కారం అయితే చూపిస్తారు. మీకు ఎటువంటి సమస్యకైనా సరే, మీకు వ్యాపారాభివృద్ధి సమస్యలు కావచ్చు, సంతానాల సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఈ విధంగా పలు సమస్యలకు పరిష్కారం అయితే చూపిస్తారు. మీరు చేయవలసింది ఏం లేదు, స్క్రీన్ మీద అయితే నంబర్ కనిపిస్తుంది 9000556240. ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇక మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఇచ్చే విధంగానే ఈసారి కూడా ఒంటిపూట బడులు, అదేవిధంగా వేసవి సెలవులు అయితే ఇవ్వబోతున్నారనమాట. సో మొట్టమొదటిగా మనకు ఈ ఒంటిపూట బడుల గురించి అయితే చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకు ప్రతి ఏటా కూడా మార్చి 15వ తారీఖు నుంచి అయితే ఇచ్చేవాళ్ళు అనమాట, ఓకేనా? సో ఇక ఈసారి కూడా మార్చి 15వ తారీఖు నుంచే ఇద్దామని చూస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అనేటువంటిది అధికంగా అయితే ఉందన్నమాట. ఈ కారణాల చేత ఒంటిపూట బడులు నాకు తెలిసి 15కు ముందుగానే స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఈ విధంగా అయితే ఉన్నాయి కాబట్టి. సో ఇక ఈ ఒంటిపూట బడుల మీద ముందు రోజుల్లో మనకు ప్రభుత్వము ప్రకటన అయితే చేస్తుంది. సో ఇక ప్రకటన చేసిన తర్వాత మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు మీకోసం అయితే తెలియజేస్తూ ఉంటాను. ఇక ఇదిలా ఉండగా మనకు తాజాగా ఈ యొక్క వేసవి సెలవులకు సంబంధించి కూడా అప్డేట్ అనేటువంటిది అయితే వచ్చేసింది అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. స్కూళ్ళకు వేసవి సెలవులు ఇదే తేదీ. మనకు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళకు సంబంధించి ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు అయితే ప్రతి ఏటా కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి, అదేవిధంగా ఏపీలో ఏప్రిల్ 23 నుంచి సమ్మర్ హాలిడేస్ అనేటువంటిది ఉంటాయని పలు కథనాలు అయితే వచ్చాయంటూ మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రావడం అయితే జరిగింది. దీనిపై మనకు అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసి 2024-2025 ప్రకారం ఏప్రిల్ 23 చివరి పని దినమని వారి నుంచి సమాధానం అయితే వచ్చింది. ఎండల తీవ్రత వంటి కారణాలతో సెలవుల్లో తేదీల్లో మార్పులు అనేటువంటివి ఉండే ప్రకటన అంటే సెలవుల తేదీల్లో మార్పులు అనేటువంటివి ఉండే అవకాశం కూడా ఉండొచ్చని అంచనా వేయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటికే మనకు ఎండల తీవ్రత అనేటువంటిది అధికంగా ఉండడంతో సో మనకు సెలవు తేదీల్లో మార్పులు కూడా చేసే అవకాశం అయితే ఉండొచ్చు. అంటే మనకు ఇంకా కొంచెం ముందుగానే వేసవి సెలవులు అనేటువంటివి అయితే ఇచ్చేందుకు అవకాశం కూడా ఉండొచ్చండి. సో ఏదేమైనా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇస్తుంది ఈ వేసవి సెలవుల మీద. నాకు తెలిసి ఎర్లీగానే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు వచ్చేసి మనకు 35 నుంచి 40 వరకు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ నేపథ్యంలో మనకు ఈ హాలిడేస్ అనేటువంటి వాటిని ముందుగానే ప్రకటించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో చూద్దాం మనకు ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించేసి వేసవి సెలవుల మీద. సో ఇక యాజ్ యూజువల్గా ఈ నెల ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయిన వెంటనే వాళ్ళకైతే హాలిడేస్ అనేటువంటిది అయితే ఇచ్చేస్తారండి. ఇక దాని తర్వాత మనకు స్కూల్ విద్యార్థులకు హాలిడేస్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ యొక్క హాలిడేస్కి సంబంధించిన వివరాలు. సో మీకు మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ చేసి అయితే తెలియచేయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హాలిడేస్ అనేటువంటిది ఇస్తే బాగుంటుంది. అంటే ప్రస్తుతానికి మనకు ఎండలు అనేటువంటిది ఈ ఇయర్ చాలా అంటే చాలా అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. సో కాబట్టి మీ అభిప్రాయం కూడా వెల్లడించండి. మీకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు హాలిడేస్ అనేటువంటి ఉంటే అవకాశం అయితే బాగుంటుంది, ఆ వివరాల మీద కూడా మీ అభిప్రాయం అనేటువంటిది అయితే తెలియచేయండి కామెంట్ రూపంలో. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి.